కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంతో మోషే సముద్రాన్ని 2 పాయలుగా చేసి అటువైపుకి వెళ్ళిపోయారు. అంటే ఆపద నుంచి గట్టెక్కారు. తర్వాత నడుస్తూ ఉండగా మళ్ళీ అరణ్య ప్రయాణం అండి. అరణ్యంలో ప్రయాణం అని తేలికేం కాదు కదా. మరి నడుస్తూ ఉండగా దాహం వేస్తుంది. దాహం వేస్తుందా? మరి కాదు నడవగానే మనకు మంచినీళ్ళు అవుతాయిగా, అట్లాగే దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు ఒక కొలను కనపడుద్ది వాళ్ళకి, ఇజ్రాయేలుకి. ఆ కొలలో నీళ్లు తాగటానికి అవి చేదు, తాగలేనంత చేదు అవి. ఎట్లా? ప్రజలేమో గోల పెడుతూ ఉన్నారు, ప్రజలేమో అరుస్తూ ఉన్నారు. అప్పుడు మోషే దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు అప్పుడు ఒక చెట్టును చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తారండి? ఒక చెట్టును చూపిస్తాడు. ఏదైనా సమస్య పోవాలంటే దేవుని మాట కావాలి మనకి. దేవుని మాట ఉన్నప్పుడు, ప్రభువు మాట ఉన్నప్పుడు ఆ మాట ప్రకారం మనం చేసినట్లయితే దానికి పరిష్కారం దొరుకుతుంది ప్రియులారా. దేవుని మాట లేకుండా మనం ఎంత ఆలోచించినా, ఎంత బుర్ర పాల్గొట్టుకున్నా మనకు పరిష్కారం దొరకదు. దేవుడే మన పరిష్కారము, దేవుని వాక్యమే మన పరిష్కారం ప్రియులారా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మోషేకు దేవుడు చెట్టును చూపించగానే మోషే ఏం చేశాడంటే ప్రియులారా, దేవుడు చెప్పిన మాట ప్రకారము చెట్టును తీసుకుని వచ్చి ఆ నీళ్ళలో పడేసాడండి. దేవునికి స్తోత్రం. ఆ చేదు నీళ్ళలా మంచినీరుగా మార్చబడ్డాయి. దాన్నే మారా నీరు అంటారు. మారా అని ఎందుకు పేరు వచ్చిందంటే చేదు నీరు అవటం వల్ల దాని పేరు మారా అని పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే ప్రియులారా, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడిని అడగండి. ఆయన మాట్లాడే దేవుడు ప్రియులారా, మాట్లాడినవాడు కాదు, మాట్లాడే దేవుడు. బైబిల్లో ఉన్న భక్తులందరితో కూడా మాట్లాడిన దేవుడు ప్రియులారా. అందరితో మాట్లాడి దేవునికి ఇష్టమైన రీతిలో ఆ భక్తులందరినీ నడిపించిన దేవుడు ప్రియులారా, దేవుడు. దేవునికి స్తోత్రం. అట్లాగే మనతో మాట్లాడుతూ కూడా సిద్ధంగా ఉన్నాడు ఆయన.